అన్బిలీవబుల్ హిడెన్ హిస్టరీ బిహైండ్ అవర్ సైంటిస్ట్. యాక్చువల్ గా మనకు తెలుసు కదా, పైథాగరస్ థీరం అనేది ఎవరు కనిపెట్టారు? పైథాగరస్ కదా. ఈయన కన్నా 300 years బ్యాకే, అంటే 900 BCలోనే బౌద్ధయాన అనే మన ఇండియన్ యాన్షియంట్ సైంటిస్ట్ పైథాగరస్ థీరం ని కనిపెట్టిండు. ఇంకోటి ఏంటో తెలుసా, న్యూటన్ కదా, ఎవరు గ్రావిటీని కనిపెట్టాడు. మన వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న యూరప్ నుండి న్యూటన్ గ్రావిటీ కనిపెట్టాడు కదా. ఇంకో ఫ్యాక్ట్ ఏంటో తెలుసా మీకు? భాస్కరాచార్య 2 బోనకోశం 6 లో శిరోమణి సిద్ధాంతంలో ఈ యొక్క న్యూటన్ గురించి గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి సంస్కృతంలో ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్కటి ఆయన పూసగుచ్చినట్టు ఈయన కన్నా కూడా 300 సంవత్సరాల క్రితమే చెప్పారు. అంటే మన ఇండియాలో ఎంత గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారంటే సోమొకరిది సోకొకరిది అంటే ఇదే. మనదేమో అవుట్పుట్ మొత్తం మనది, పైన పబ్లిసిటీ మాత్రం వాళ్ళది. సో ఇంకో విషయం ఏంటంటే ప్లానిటరీ మోషన్ అండ్ ఆల్సో ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని చెప్పేసి కెప్లర్ 1609 లో ఇన్వెస్ట్ చేశారు. మనందరికి తెలుసు, ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ మీకు విషయం తెలుసా, మన యాన్షియన్ స్క్రిప్చర్స్ లైక్ ఆర్యభట్యం, బ్రహ్మస్ఫుత సిద్ధాంతం, ఇంకా శిరోమణి సిద్ధాంతం, వాటిలో ఒకసారి చూసుకుంటే ఇవన్నీ కూడా దానికన్నా ఆల్మోస్ట్ 1000 years బ్యాకే ఆ యొక్క బుక్స్ లో అనేది రాయడం జరిగింది. అంటే అంత గొప్ప నాలెడ్జ్ ని, అంత గొప్ప మేధ సంపన్నులని కలిగి ఉన్న మన భారతదేశం ఇప్పుడు అంటే ఏదో ఆ బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టుకొని సంపదనే కాదు, మన జ్ఞానాన్ని, మన దగ్గర ఉన్న మేధ సంపత్తిని, మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ ని కూడా వాళ్ళు కొల్లగొట్టుకొని పోయారని చెప్పాలి.